పాప, టెల్లింగ్ లైస్ నో పాప. తర్వాత ఏంటంటే ఓపెన్ అంటే వాళ్ళ నాన్న వంటింట్లో పోయిండు. ఆ వంటగదిలో పోయిన తర్వాత చక్కెర డబ్బు సగం ఖాళీ. జానిగా నిలిచాడు, జానిగా ఇట్లా చక్కెర దగ్గర కనబడుతున్నాయి అన్నాడు. నాకేం తెలుసు నాన్న, మరి సగం ఖాళీ తిన్నావని లేదు నాన్న. అబద్ధం ఆడుతున్నాడు, లేదు అన్నాడు. నోటు తెరిచి నోట్లు చక్కెర ఉంది. ఈ పాటతో నీకేమర్థం అవుతుంది? మా నాన్న ఉత్తమాయకుడు, అబద్ధం ఆడొచ్చు, పరాధిక ఆడొచ్చు, బాగుంటుంది. జానీ ఎస్ పాప. ఇది పాట అండి. వీళ్ళ అమ్మకి ఎంత ఆనందం, బిడ్డ వాడు తెలుగైతే చదువుతున్నాడు, ఇంగ్లీష్ ఏం బాగా చదువుతున్నాడు, మనం చదవడాలి. మీకు తెలిసిన మన దేశంలో కొన్ని రైమ్స్ ఉంటాయి. ఏమిటది? ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేదెందుకురా, వానలు కురిసేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బ్రతికేటందుకురా, ప్రజలు బ్రతికేదెందుకురా. ఇదొక్కటి తెలిస్తే దేశం బాగుపడుతుంది. ప్రజలు బ్రతికేదెందుకురా, మంచిని పెంచేటందుకురా. అంటే 9 ఏళ్ల పిల్లవాడికి నువ్వు ఇది చెప్పకుండా వాడు ఇంగ్లీష్ పేరుతో వాళ్ళని చంపుతారండి. మా పిల్లవాడు ఇప్పుడు యూకేజీ కదండి, మా ఇంకో పిల్లవాడు అండి వాడు ఎల్కేజీ. ఇక వాడు చదువుతారు ఏమని రెయిన్ గోవే, రెయిన్ గోవే. ఈ రెయిన్ అంటే ఏంటండి? వాన. ఈ గోవే ఏంటండి? పో, వాన పో, వాన పో. ఏమంటే ఈ దేశంలో ఇట్లాంటి చిన్న పిల్లల సంఖ్య తెలుసా అంటే 20 కోట్ల మంది పిల్లలు. బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాన పో పో అంటే వానెట్లు వస్తుంది? మరి మీ నానేటండి? మా నాన్నలేదండి. మా నాన్న గుడికి వెళ్ళి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం ఎందుకండి? వర్షాలు లేవదండి. అందుకే వాళ్ళ నాన్న వాన రా, ఈ పూలగానే వాన పో. దేశంలో రైమ్స్ లేవా? మా పల్లె పాలించు వానదేవుడా, మమ్మెల్ల పాలించు వానదేవుడా, మా కుంటలన్నీ నిండాలి వానదేవుడా, మా పంటలన్నీ పండాలి వానదేవుడా, మా గుమ్ములన్నీ నిండాలి. తెలుగులో వాడుతున్నారు. మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ లో వాడుకోవడం. రెయిన్ కమ్ కుంటలన్నీ గుమ్. అంటే దేశంలో కమ్ తీసేసి గోడ తీసేసి కమ్ పెట్టడానికి ప్రధానమంత్రి మారాలా, ముఖ్యమంత్రి మారాలా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి విద్యని చదువుతున్నటువంటి దేశం భారతదేశం. మన వాళ్ళు వెళ్తారు ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్ ఇదే రైమ్ పాడుతున్నారు. మన వాళ్ళు మీరెందుకు రైమ్ పాడుతున్నారు వాళ్ళు చెప్పారు. ఈ రైమ్ ఎందుకు పాడుతున్నారు చెప్తారు. ఎందుకు చదువుతున్నారు తెలుసా? మీకు ఇంగ్లాండ్ లో 8 నెలలు సూర్యుడు కనిపించాడు. 8 నెలలు సూర్యుడు రాడక్కడికి. కేవలం 4 నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. ఆ 8 నెలలు మంచు వర్షం కురుస్తుంటుంది, మంచు గడ్డలు కురుస్తుంటాయి. దాంతో గజ్జి తర్వాత చర్మవ్యాధులు వస్తున్నాయి. భరించలేక వాళ్ళు పాట పెట్టుకున్నారు. రెయిన్ గోవే రెయిన్. నువ్వెందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1,00,000 సంపాదించలేండి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్. కానీ దాని పేరుతో ఎన్ని విలువలు కోల్పోతుంది భారతదేశం. నైతికమైనటువంటి విలువల పేరుతో ఇవాళ భారతదేశం చాలా కోల్పోతుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, విద్య అంటే కేవలం సమాచారాన్ని నింపుకోవడం కాదు, విద్య అంటే హృదయం విశాలం కావడం. అలాంటి హృదయాన్ని విశాలం చేసే విద్య ఈ రోజున దేశంలో లేదు. అందుకే టెక్స్ట్ ఈజ్ ఇ టెక్స్ట్. పాఠ్యాంశం సాకు మాత్రమే. సారు ఏమండి తన యొక్క సిలబస్ లో 45 నిమిషాల్లో 30 నిమిషాలే పాఠం చెప్పాలి. మిగతా 10 నిమిషాలు ఈ దేశం యొక్క సంస్కృతి, సమాజము, చరిత్ర, ఈ దేశంలో కుటుంబాలు, విలువలు, నైతికమైనటువంటి పరివర్తనలు ఇవన్నీ చెప్పగలిగిన రోజున ఈ భారతదేశం కరికులంలో ఉండాల్సిన అవసరం లేదు, పాఠ్యాంశంలో భాగమే ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మార్పు వస్తుంది. ప్రపంచంలో ఒకే ఒక దేశం 50 కోట్ల మంది యువతి యువకులు కలిగినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా, కానీ ఎక్కువ మంది ముసలివాడు ఉన్నటువంటి దేశం చైనా. అందుకే ప్రపంచంలో ప్రతి దేశం మన దేశాన్ని చూస్తుంది, మన దేశాన్ని అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఉండే గొప్పతనం, ఈ దేశంలో ఉండే స్ట్రెంత్, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి దాని వెనుక ఉండేటువంటి భవిష్యత్తుకు సంకేతంగా నిలిచేటువంటి ఎన్నో సోర్సెస్, వనరులు ఈ భారతదేశంలో కనిపిస్తున్నాయి. అందుకే మనం సేవ కోసం ప్రతినపూనాలి. ఒకటి స్వామి వివేకానంద కేవలం 4 సంవత్సరాలు విదేశాల్లో, 4 సంవత్సరాలు భారతదేశంలో, కేవలం 8 సంవత్సరాల పాటు తాను చేసినటువంటి కృషి ఇవాళ ఆదర్శమైనటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందుకే స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. ఇవన్నీ బాగా అంటే ఇవన్నీ తెలుసు, ఇప్పుడు చెప్పిన విషయాలు అన్ని తెలుసుంటాయి కదా, తెలుసుంటే మాట్లాడుకుంటుంటారు, చెప్పిన విషయాలే కాబట్టి.
ఒకటి స్వామి వివేకానంద చెప్పాడు. మనందరం గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్ఎస్ పేరుతో నేను ఇవాళ పెరేడ్ చూశాను. కానీ అది పెరేడ్ కాదు. ఎవరి కాళ్ళు కలవలే, చూపులు కలవలే, అందరూ ఎంజాయ్ చేస్తారు, హాస్యాన్ని వెళ్తున్నారు, ఫోటోలు వస్తున్నా లేదా చూసుకుంటున్నారు, తర్వాత సర్టిఫికెట్ వస్తుందా లేదా, తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా ఆలోచిస్తారు. నాకు ఇట్లాంటి యువకులు అక్కర్లేదన్నారు స్వామి వివేకానంద. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, భద్ర సంకల్పం కలిగినటువంటి వ్యక్తి, తన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి వ్యక్తి, తన యొక్క గీసినటువంటి ఆ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా పట్టుదలతో పోయేటువంటి వ్యక్తులు కావాలన్నాడు. అలాంటి వ్యక్తుల కోసం ఈ దేశం చూస్తుంది. నేను ఒక ఊరికి వెళ్ళాను, రామాయంపేట దగ్గర నార్లాపూర్ లో. ఒక 4 యువకులు పరిచయం అయ్యారు. ఒక గంట తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈ ప్రసాద్ జీ ఏదో సేవా కార్యక్రమం చేస్తారని చెప్పేసి అనుకుని ఏమన్నారు, స్వామి మా ఊర్లో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు, 70 సంవత్సరాల వయస్సు ఉంటుంది, వీళ్ళని మీరు ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్పించండి, సమయానికి వాళ్ళకి భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు. అప్పుడు నేను అడిగాను, మీరు అక్కడికి వృద్ధాశ్రమానికి పంపిస్తున్న సమయానికి భోజనం పెట్టడానికేనా? అవును. మరి మీరు పెట్టలేరా అని అడిగాను. నేను పెట్టగలం, మరి పెట్టండి అన్నారు. పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ రోజు సుమారుగా సంవత్సరం నుంచి వాళ్ళు కూరగాయలు అందిస్తారు. వాళ్ళ ఇల్లు యొక్క పూర్తిగా ఊరుతుంటే వర్షంతో ఆ ఇల్లును కప్పేశారు. ఆ రకంగా వృద్ధులకి సేవ చేస్తున్న 3 వ్యక్తులు ఆ విధంగా మోటివేట్ అయ్యారు దేశంలో. వాళ్ళు ఎన్ఎస్ఎస్ లో చేరలే. వాళ్ళందరూ స్వామి వివేకానంద కథలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ పుస్తకాలు తెలియదు. వాళ్ళ హృదయంలో సేవా భావం ఉంది. అంటే సేవా భావం కలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయం ఆ విధంగా ఏ పనులైనా చేయగలుగుతుంది. అలాంటి వ్యక్తులని దేశం కోరుకుంటుంది. అందుకే స్వామి వివేకానంద ఏమన్నాడు తెలిసిన? స్వామి వివేకానంద ఏమన్నాడంటే, స్వామి వివేకానంద మీరందరూ ఎవరితో చదువుతున్నారు? స్కాలర్షిప్లతో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కాలర్షిప్ లో చదువుతున్నారు. ఆ స్కాలర్షిప్ తో చదివి పెద్ద అవుతున్నారు. మీకు తెలిసిన రోడ్డు మీద పోతున్నటువంటి కుంటివాడు, బిచ్చగాడు, అయ్యా బిచ్చం తీసుకుని ఆ బిచ్చంలో బీడీ తాగడం కోసం అగ్గిపెట్టె కొనుక్కుంటున్నాడు. అగ్గిపెట్టెలో సగం డబ్బు ఎక్కడికి పోతుంది? సగం డబ్బు ప్రభుత్వానికి పోతుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో చదువుతున్నావు, పెంచి పెద్ద చేయబడుతున్నావు. చెమటతో ఆ బిచ్చగాడి యొక్క రక్తంతో, పేదల యొక్క రక్తంతో చదివి పెద్దవాడి చివరికి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండే ప్రతివాడు ఈ దేశంలో దేశద్రోహి అన్నాడు స్వామి వివేకానంద. డాక్టర్ అంబేద్కర్ చెప్పారు, నేను సిద్ధార్థ అనే ఒక స్కూల్ ప్రారంభించాను, దళితుల కోసమే ప్రారంభించాను, అందరినీ చేర్పించాను, విద్య నేర్పించాను. చివరికి వారు స్వార్థం కోసం ఆలోచించారు, కానీ తోటి దళితుల గురించి ఆలోచించినటువంటి స్థితి చూసి బాధపడ్డాను. మనస్సు కుతకుతలాడింది డాక్టర్ అంబేద్కర్ కి. ఇదేమిటి ఘోరం, నేను ఎవరి కోసం చదివిస్తున్నాను, వాళ్ళకి చివరి దాకా చేరనటువంటి స్థితికి తాను ఆ విధంగా కుమిలిపోయాడు డాక్టర్ అంబేద్కర్. ఒకటి మహానుభావులు ఏం కోరుకుంటారండి? తరతరాలుగా నేను చేసిన సేవ, నేను చేసినటువంటి విషయాలు, అర్పణ భావాలు, సమర్పణ భావాలు ఆ తర్వాత తరాలకు అందాలని కోరుకుంటారే, అలాంటి కోరుకునేటువంటి తరం ఇవాళ భారతదేశంలో కావాలి. ఇవాళ ఎన్ఎస్ఎస్ అంటే ఏదో నామూషి నామమాత్రం కోసం కాదండి. ఎన్ఎస్ఎస్ అంటే ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలకు అనుగుణంగా, మిగతా దేశాలకు ఆదర్శమైన స్థితిలో ఇవాళ ఎన్ఎస్ఎస్ పనిచేయలేదా? తప్పకుండా పనిచేయగలుగుతుంది. ఎందుకంటే ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎన్ఎస్ఎస్ పేరుతో ఖర్చు చేయబడుతున్నాయి. స్వామి వివేకానందని యువజనానికి ఆదర్శంగా మనం నిలుచుకున్నాం. ఇవాళ డాక్టర్ అంబేద్కర్ చూశారా? డాక్టర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో 2 డాక్టరేట్లు పూర్తి చేశాడు. కానీ వివక్షతకు గురయ్యాడు. వివక్షతకు గురైన తర్వాత కూడా స్వతంత్రం వచ్చినటువంటి మొదటి రోజు స్వతంత్రం వచ్చిన మొదటి రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఇద్దరు కూర్చుని ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రాయాలి అని అనుకుంటున్నప్పుడు ఎవరి పేరు సూచించారు? ఫ్రాన్స్ లో ఉండేటువంటి రాజ్యాంగాధిపేత పేరు చెప్పారు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు గాంధీ దగ్గరికి. గాంధీతో అన్నారు, ఏమని? మన యొక్క దేశం యొక్క రాజ్యాంగాన్ని ఒక ఫ్రాన్స్ రాజ్యాంగాధినేత రాస్తాడు, ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మన దేశం యొక్క రాజ్యాంగం వాళ్ళు ఎందుకు రాయాలి? మరి ఎవరు రాస్తారు? డాక్టర్ అంబేద్కర్ రాస్తాడు, గాంధీజీ. ఈ దేశంలో వివక్షతకు గురయ్యాడు. ఈ దేశం పైన రకరకాల పద్ధతిలో దుర్భాషలాడాడు. కానీ ఈ దేశంలో వివక్షతను పోగొట్టడంతో పాటు ఇవాళ భారతదేశంలో రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ అంబేద్కర్ హృదయం కావాలి ఈ దేశంలో ప్రతి మనిషి. కాబట్టి స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ వీళ్ళిద్దరి యొక్క ఆశయాలతో నేను ఇచ్చిన సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. కాబట్టి స్వామి వివేకానంద యొక్క ఆశయాలు, అతను చెప్పినటువంటి అంశం, వీటి ఆధారం చేసుకుని భారతదేశంలో ఒక కొత్త సమాజాన్ని, కొత్త స్థితిని భారతదేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎవరిని కూడా విదేశీయుల్ని మనం కాపీ కొట్టాల్సిన అక్కర్లా. అమెరికాను అసలే కాపీ కొట్టకూడదండి. ఎందుకంటే ఇవాళ అమెరికాలో ఉండే తత్వవేత్తలు చెప్తున్నారు, ఏమని? అమెరికా రాబోయేటువంటి 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఉంటుందా ఉండదా? ఇది ప్రశ్న నాకు కాదు, ఇవాళ అమెరికాలో ఉండే తత్వవేత్తలకి ఇవాళ అనుమానం వస్తుంది. కారణం ఏమిటండి? ఇవాళ అమెరికాలో ఉండేటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిలు
30% మంది పెళ్లి కాకముందే తల్లులు ఒక గదిలో ఉయ్యాల, 2 గదిలో జంపాల. మీకు తెలిసిన 50% వివాహాలు మొదటి సంవత్సరం తర్వాత విడాకులతో ముగుస్తున్నాయి. విడాకుడు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెండో పెళ్లి చేసుకుని 65% రెండవసారి చేసుకున్న వివాహాలు 1 సంవత్సరం తర్వాత విడాకులతో ముగుస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ వెళ్లి 3వ వివాహం చేసుకుంటే 3వ వివాహం చేసుకున్న తర్వాత ఆ 3వ వివాహం చేసుకుని 75% సంవత్సరం తర్వాత విడాకులతో ముగుస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఉంది, డబ్బులున్నాయి. ప్రపంచంలో డాలర్ పేరుతో వ్యాపారం చేస్తుంది. కానీ ఏది మూలమో ప్రపంచాన్ని నిలిపేటువంటి ఐడెంటిటీ కలిగినటువంటి దేశం, మూలం సంస్కృతి కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ ఎక్కడైతే చిన్నా భిన్నమవుతుందో సమాజం ప్రపంచంలో లేకుండా పోతుందండి. అందుకే ప్రపంచంలో రోమ్ సామ్రాజ్యం ఒక్క వెలుగొందింది. కానీ రోమ్ లేదు ప్రపంచంలో, ఒక వెలుగొందింది గ్రీక్, ప్రపంచంలో గ్రీక్ లేదు. ఆ విధంగా అమెరికా కూడా వెలుగొందుతుంది, కానీ చిన్నా భిన్నమవుతుంది. వెలుగొందకుండా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో మినుగురు పురుగుల్లా ఉండేటి ప్రపంచంలో శక్తినిచ్చి కాంతినిచ్చేటువంటి దేశం భారతదేశం. అలాంటి దేశంగా మనం కాపాడాలి ఈ దేశాన్ని. అటువంటి దేశంగా మనం విరాజనపచేయాలి. అందుకే ప్రపంచంలో అనుకరణ వద్దని ఇంకొన్ని అనుకరించొద్దు, మనది మనంగా సమాజంలో ఉండాలి. ఈ రకమైన భావనతో స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా సేవ కోసం చదవాలి, సేవ కోసం పనిచేయాలి, సేవే పరమార్థంగా, సేవే లక్ష్యంగా, గమ్యంగా సమాజంలో పనిచేద్దామని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం. దేశం భారతదేశం. 10 కోట్ల మంది రైతులు పొలాలు నిలుపుకుంటారు. 2 కోట్లకు పైగా పశువులు ఈ దేశంలో. ఒకటి పశువులతో కూడినటువంటి ఈ దేశం. ఒక పశువు, అది ఆవుని మార్కెట్ తీసుకుపోతుంటాడు, సంతకు అమ్ముతుంటాడు ఆ యొక్క రైతు యజమాని. అప్పుడు ఆవు ఆ రైతుతో పాడుతున్నటువంటి పాట, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను చిన్నప్పుడు వచ్చిన ఇంటికి అవ్వతోని అరణమచ్చిన అయ్యగారు ఎడ్డనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదనైతిని, ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవ, కొడుకా నన్ను కోతాకమ్మకురా. మెదక్ జిల్లాలో రుద్రారం అనేటువంటి చోట అల్కబీర్ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళ 1000 రూపాయలు ఇచ్చి పశువులు కొంటుంటారు. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసల ఆశకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఫ్యాక్టరీ తీసుకుపోయిన తర్వాత పెయ్యి మీద సలసల కాగేటి నీళ్లు వస్తారంట, కింద పడ్డా నన్ను మిషన్ మీద అల్లాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిసి ఊడాదిస్తారంట, సగము గొంతు గోసి రకతము మందులలో వస్తారంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నువ్వు నాకేమైనా ఇడ్లీ బండి పెట్టినావా, దోశ బండి పెట్టినావా? దేవుడిచ్చిన గడ్డి మేసిన, ఎండవానల పనులు చేసిన, అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చిన? ఎనక జనమల కింది బాకీ ఇచ్చి పోని ఇంటికొచ్చిన, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై చాలి లేదా, బాంచనైతా కొడుక నన్న అరబ్బోళ్ళకమ్మ బోకు, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా, నన్ను కోతాకమ్మ. బయట చలి ఉందనో తెలియదు, మీ మాటల్లో వేడి ఉందనో తెలియదు, కానీ బయట ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా మీ వాగ్దాటికి ముక్తులై లోపలికి వచ్చి మీ వాక్పటిమని ఆస్వాదించడం జరిగింది. ప్రసాద్ గారు, వాస్తవానికి మేము సువిచార అనేటువంటి కార్యక్రమాన్ని 4 గంటల నుండి 4:45 షెడ్యూల్ చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల
అతిథుల రాకలో కొంత ఆలస్యం అనేటువంటిది సువిచార్ కార్యక్రమానికి 1 గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కావడానికి కారణమైంది. ఏది ఏమైనప్పటికీ మా యొక్క వాలంటీర్లని ఉత్తేజితపరుచుతూ రేపటి తరం మీదే అని గుర్తు చేస్తూ గత తరం వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని ఒక స్ఫటిక రూపంలో ఎంతో ఇన్ఫర్మేషన్ ని సంగ్రహంగా షార్ట్ కట్ లో KISS కిస్ మోడల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్మార్ట్ ఓన్లీ పీపుల్ హూ స్పీక్ లెస్ అండ్ డస్ లెస్ మోర్ థింగ్స్ కెన్ సక్సీడ్ ఇన్ దేర్ లైఫ్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సక్సెసివ్ పీపుల్. నౌ I take this opportunity to felicitate both the eminent personalities on the dais. One is the national awardee, Sri Manoharachari Garu. One common point between us is I was the student of the college from which he retired from his service, that is SRR Government Degree College, Karimnagar. I did my BCom computers from that college. Sir has served. Oh, that is also one more common point. Prasad sir also has completed his degree from the college. Oh, all the 3 people have completed from SRR Government Degree College. This is the common point. And now I request the guests on the dais to accept our small felicitation as token of memento on the occasion of the State NSS Youth Festival, which is hosted by Mahatma Gandhi University. Now I invite my friends Shekhar and Abbas to come on to the dais, and Mallaya sir, program officer from Karimnagar, and one more program officer from any other university to come and felicitate the guests on the dais.